మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వామి దయానంద సరస్వతి గారు రాసినటువంటి సత్యార్థ ప్రకాశ గ్రంథం నుంచి కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు డాక్టర్ హేమలత గారు ఇక్కడ ఉన్నారు. ఆవిడ సమాధానం తెలియజేస్తారు. వందనాలండి యేసుక్రీస్తు పేరిట. వందనాలు దేవుడు. మొదటగా హేమలత గారు, ఈ సత్యార్థ ప్రకాశ గ్రంథంను ఎవరు రచించారు, ఈయన ఎవరు, ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏమిటి, కొంచెం మాకు తెలియజేయగలరా? తప్పకుండానండి. స్వామి దయానంద సరస్వతి గారు ఆర్య సమాజ స్థాపకుడైనటువంటి స్వామి. ఆయన చాలా గొప్ప వ్యక్తి, భారతదేశము గౌరవించేటువంటి వ్యక్తి, హిందూ మతాన్ని పునరుద్ధరించినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా చరిత్రలోనూ చెప్పబడుతున్నటువంటి వ్యక్తి అన్నమాట. భారతదేశం చాలా గౌరవించేటువంటి ఒక స్వామిగా ఆయన ఉన్నారు. ఆయన రచించినటువంటి సత్యార్థ ప్రకాశం గ్రంథం వచ్చి ఆయన రచించినటువంటి గ్రంథంగా ఉన్నది. ఆయన దీనిని 140 సంవత్సరాల క్రితమే రచించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన 1883లో తన జీవితాన్ని, అంటే ఆయన యొక్క ఇహలోక జీవన యానం అనేది ముగిసినట్టుగా తెలుస్తుంది. ఆయన 1824లో జన్మించినట్లుగా తెలుస్తున్నది. ఆయన ఈ పుస్తకాన్ని ఒక 1874 ప్రాంతంలో రాసినట్టుగా కూడా మనకు వారి యొక్క గ్రంథం మూలంగానే మనకు తెలుస్తూ ఉన్నది. దాన్ని, ఈ సత్యార్థ ప్రకాశ గ్రంథాన్ని స్వామి సంస్కృతంలో రాసి ఉన్నారు. దాన్ని శ్రీ పండిత కోపదేవ్ శాస్త్రి గారు తెలుగులోకి అనువదించుకున్నారన్నమాట. రెండవదిగా, సత్యార్థ ప్రకాశ గ్రంథంలోని ఉన్నటువంటి విషయాలని తెలియచేయగలరు? సత్యార్థ ప్రకాశంలో 14 చాప్టర్ల వరకు ఉన్నట్టుంది. అందులో 13వ చాప్టర్, అధ్యాయము త్రయోదశ సముల్లాసం అంటాము, అది క్రైస్తవుల గురించి రాయబడింది. అలాగే 14వ అధ్యాయము ముస్లింలను గురించి రాయబడింది. తతిమ్మ ముందర ఉన్నటువంటి అన్ని అధ్యాయాలు కూడా హైందవ సిద్ధాంతాలను గురించి ఒక పెద్ద సమీక్ష, వాటిని పరిశోధనాత్మకమైన సమీక్ష స్వామి చేసినట్టుగా, వాటి గురించి రాసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ త్రయోదశ సముల్లాసంలో ఆల్మోస్ట్ ఆల్ నాకు గుర్తున్నంత వరకు 133 ప్రశ్నలని ఆయన లేవనెత్తి ఉన్నారు. ఈ 133 ప్రశ్నల్లో కూడా ఆయన బైబిల్ని ఆధారం చేసుకుని కొన్ని ఆ వాక్యాలను ఉదహరిస్తూ ఆయన కొంచెం పరిమితులు దాటి ఆయన కామెంట్ చేసినట్టు, విమర్శించినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. మూడవదిగా, ఆర్య సమాజం యొక్క విశేషాలు చెప్పగలరు? ఆర్య సమాజాన్ని ఆ రోజుల్లో క్రైస్తవము ఇవన్నీ కూడా చాలా ఊపందుకున్నటువంటి, ప్రజల్లో జనం మధ్యలో ఊపందుకున్నటువంటి ఒక కాలంగా ఉండింది అది 18, 19, 20 శతాబ్దాలలో. ఆ శతాబ్దాలలోనే ఈ మత సంస్కరణ ఉద్యమాలు అనేవి ఆవిర్భవించాయి. అందులో ఒక ఉద్యమము ఆర్య సమాజం అన్నమాట. ఇది వచ్చి హైందవ మత పునరుద్ధరణ కొరకు స్వామీజీ తీసుకొచ్చినటువంటి ఒక ఉద్యమంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆర్య సమాజం యొక్క ఆయన యొక్క లక్ష్యాలు ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, ఆర్య సమాజము భారతదేశం అంతటా కూడా స్థాపింపబడాలి. అలాగే మూర్తి పూజ అంటారనమాట. మూర్తి పూజ అంటే విగ్రహారాధన ఆర్య సమాజం ఒక దుష్టాచారం కింద, ఒక దుష్ట సంప్రదాయం కింద చూస్తుంది. ఆ దుష్టాచారం లోకంలో ఎక్కడా ఉండకూడదు. అంటే ఆ విగ్రహారాధనని, మూర్తి పూజని మన స్వామి దయానంద సరస్వతి గారు అంతగా దాన్ని వ్యతిరేకించి ఉన్నారు. ఇంకా ఇంకొక ఉద్దేశము, లక్ష్యము ఏంటంటే, వేద శాస్త్రములు సత్యార్థము ప్రకాశము కావలేను అనేది వారికి వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ కింద చెప్పవలసి ఉంటుంది. వేద శాస్త్రముల సత్యార్థము అంటే
వేద శాస్త్రాల్లో ఉన్నటువంటి సత్యము ఏదైతే ఉన్నదో అది లోకమంతా కూడా తెలియబడాలి అనేది వారి ఉద్దేశం. ఆర్య సమాజం వారు వేదాలని ప్రామాణికంగా అంగీకరిస్తారు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారన్నమాట. బాగా చెప్పారండి సమాధానాలు. ఇంకొక ప్రశ్న, ఈ సత్యార్థ ప్రకాశ గ్రంథంలో క్రైస్తవుల గురించి వ్రాయబడిందని ఉంది. ఏమని వ్రాయబడిందో కొంచెం చెప్పగలరా? ఏ విధంగా వ్రాసారు? తప్పకుండానండి. నేను ఇందాకే చెప్పినట్టు ఈ సత్యార్థ ప్రకాశ గ్రంథంలో త్రయోదశ సముల్లాసము అంటే 13వ అధ్యాయంలో క్రైస్తవుల గురించి ఒక 133 వరకు ప్రశ్నలు అనేది స్వామి లేవదీసి ఉన్నారు. ఆ ప్రశ్నలు మనం పరిశీలించి చూసినప్పుడు స్వామి గారికి క్రైస్తవ్యం మీద అంతగా అవగాహన లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే మీరు అనవచ్చు, లేదా ఇతర మన హైందవ సోదరులు సోదరీలు కూడా చెప్పచ్చు ఏమని, ఆయన చాలా జ్ఞాని, ఎన్నో అనేకమైనటువంటి గ్రంథాలు రాసి ఉన్నారు, అలాగే ఋగ్వేదానికి భాష్యం రాసి ఉన్నారు, యజుర్వేదానికి పూర్తిగా ఋగ్వేదంలో 7 అధ్యాయముల వరకు భాష్యం రాసినటువంటి మహాజ్ఞాని, ఆయనకి ఈ బైబిల్ అర్థం కాదా అని మనల్ని అనొచ్చు. కానీ ఇక్కడ బైబిల్ అనేది వారికి సరిగా అవగాహనకి రాలేదు అని చెప్పడానికి నేను దానికి కొన్ని ఆధారాలు కూడా ఇస్తాను. ఎందుకంటే ఒక పుస్తకాన్ని, ఒక గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి అంటే కేవలం అందులో ఉన్న భాషకి అర్థం తెలిస్తే సరిపోదు. అందులో ఉన్నటువంటి ఆ భావాన్ని, ఆ భావాల వెనకాల ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆదికాండం నుంచి మనకు అందరికీ తెలుసు, బైబిల్లో ప్రముఖంగా 2 గ్రంథాలు ఉంటాయి. అది ఒకటి వచ్చి పాత నిబంధన గ్రంథము, రెండోది వచ్చి కొత్త నిబంధన గ్రంథము. ఈ పాత నిబంధన గ్రంథం అనేది కొంతవరకు యూదులకు సంబంధించిందిగా చెప్పుకుంటాము. అలాగే నూతన నిబంధన వచ్చేటప్పటికి అది క్రీస్తు ప్రభుల వారికి సంబంధించిందిగా చెప్తాము. కానీ రెండింటిని, పాత నిబంధనని కొత్త నిబంధనని క్రైస్తవులు విశ్వసించి దాన్ని చదివి అనుసరిస్తారు. కాబట్టి అది సంపూర్ణంగా మన క్రైస్తవులు పాటించేటువంటి గ్రంథంగా మనం చెప్పుకుంటాం. ఈ గ్రంథాన్ని చదివినప్పుడు ఈ గ్రంథ నేపథ్యంగా ఉన్నటువంటి చరిత్ర, సంస్కృతి కూడా అర్థమైతేనే గ్రంథం అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలా కాకుండా ఊరికి ఒక టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ చదివినట్టు చదివేసి పదాలకు అర్థం మాత్రం మాకు అర్థమైపోయింది అని అంటే అదంత సరైన విధానం కాదు, సరైన పద్ధతి కాదు. ఇంత గొప్ప స్వామీజీకి అస్సలు అది తగిన విషయం కూడా కాదు. దేనైనా విమర్శించడానికి పూనుకున్నప్పుడు పిన్ పాయింటెడ్గా చక్కగా ప్రతి ఒక్కదాన్ని, అంటే మనం ఏదైతే ఎత్తి చూపాలనుకుంటున్నామో దాన్ని ఎత్తి చూపుతూ దాన్ని విమర్శించడం అనేది విజ్ఞత అనిపించుకుంటుంది. ఏదో జనరలైజ్ చేస్తూ ఒక పామరుడు లాగా ఈ లక్షలాది తప్పులు ఉన్నాయి ఈ బైబిల్లో అని చెప్పడం అనేది అదంత సరైన విషయం కాదు. అది కూడా కాకుండా మైనారిటీ ప్రజల మనోభావాలను భయంకరంగా దెబ్బతీసినట్టు ఉంటుంది. ఇక్కడ సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇంతకుముందే నేను చెప్పాను, ఆల్మోస్ట్ ఆల్ ఈ బుక్ 140 సంవత్సరాల క్రితం రాయబడిందిగా మనకు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత భారతదేశంలో, ఎస్పెషలీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా దేవదూషణ సాహిత్యము అంటామన్నమాట, లిటరేచర్ ఆఫ్ బ్లాస్ఫెమీ పుంఖానుపుంఖాలుగా రిలీజ్ అయిపోయింది, పబ్లిష్ అయిపోయింది. ఈ రిలీజ్ అయిన పుస్తకాలన్నింటికీ కూడా, ఈ ఆథర్స్ అందరికీ కూడా మన స్వామీజీ గారు రచించినటువంటి సత్యార్థ ప్రకాశంలోని క్రైస్తవుల మీద రాసినటువంటి ఆ త్రయోదశ సముల్లాసమే వాటికి నాంది, పునాది, ఆధారమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇందులో ఉన్న ఆరోపణలు, అపోహలే మిగిలిన గ్రంథాల్లో కూడా అటు ఇటుగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక వ్యక్తి అవగాహన లేకుండా ఒక మతాన్ని నిందించినప్పుడు దాని ప్రభావం అనేది ఎన్ని వందల సంవత్సరాలు అయినా కూడా
అది అలా ప్రభావం అలా ఉంటుంది అనడానికి ఇది గొప్ప తార్కాణం. సరైన అవగాహనతో సరైన విధానంలో సద్విమర్శ చేసినప్పుడు తప్పకుండా ప్రతి క్రైస్తవుడు కూడా దాన్ని స్వాగతిస్తాడు. దాన్ని ఎప్పుడు ఎవరు కూడా తప్పించుకోవటానికో లేదా ఎదురుదాడి చేయటానికో క్రైస్తవులు ఎప్పుడు కూడా ప్రయత్నించిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి స్వామి గారు చేసినటువంటి, మన దయానంద సరస్వతి గారు చేసినటువంటి ఆ విమర్శలు, ఆరోపణలు, లేదా ఆయన కలిగి ఉన్న అపోహలు 140 సంవత్సరాల తర్వాత కూడా ఆ ముళ్ళ ఫలాలను అది కాస్తూనే ఉందన్నమాట. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. స్వామి గారు రాసినటువంటి అదే పుస్తకం నుంచి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానండి, దానికి సమాధానం చెప్పండి. ఏమి పరమేశ్వరుడును సారాయుగాక మూడవ వాడనైనా గర్భస్థాపకుడుగా కనబడుచున్నాడా అని 24వ సమీక్ష పేజీ నెంబర్ 427లో రాసి ఆదికాండము 21వ అధ్యాయము 1-2 వచనాన్ని కోట్ చేశారండి. ఇక వచనాన్ని ఒకసారి చదువుతానండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతనికి ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఈ ఆదికాండంలో నుంచి ఇప్పుడు అర్జున్ చదివినటువంటి 21వ అధ్యాయంలోని మొదటి 2 వాక్యాలు మనం చూసినప్పుడు అబ్రహాము అనే ఒక భక్తుడికి దేవుడు ఒక మాట ఇచ్చాడు అనమాట. అబ్రహాముకి అప్పటికే వయసు మళ్ళిన స్థితిలో ఉన్నాడు. సారా అతని భార్య, ఆమె కూడా వయసు మళ్ళిన స్థితిలో ఉన్నదన్నమాట. అయినప్పటికీ కూడా దేవుడు వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు, మీకు ఒక కుమారుడు కలుగును అని. ఆ వాగ్దానాన్ని బట్టి ఆయన సారా గర్భవతి కావటానికి దేవుడు తన కృపను విస్తరించాడు. దేవుని కృప వలన, దేవుని కనికరం వలన, దేవుని యొక్క శక్తి వలన ఆమె గర్భము ధరించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ మాటలని ఒక సామాన్యుడు, ఇంకా దాన్ని వేరే భాషలో ఏమీ చెప్పడానికి నాకు సాధ్యం కావటం లేదు, ఏ మామూలు వాడు కూడా చదువు, సంధ్య, సంస్కృతి, సంస్కారము, సభ్యత ఇత్యాదులు లేనివాడు కూడా ఇలాంటి అపవాదుని ఒక స్త్రీ మీద వేయడాన్ని సమాజము అసహ్యించుకుంటుంది. ఇది ఒక రోత పుట్టే మాటగా, ఆరోపణగా చెప్పక తప్పదు. ఎంత రోత పుట్టే మాట అంటే, దీన్ని నేను మరొక్కసారి చదువుతాను, వినే వాళ్ళకి కొంచెం వివరంగా ఉంటుంది. ఇది ఏమి పరమేశ్వరుడును సారాయు కాక మూడవ వాడెవడైనా గర్భస్థాపకుడుగా కనబడుచున్నాడా? ఇక్కడ నాయన అబ్రహాము, నీకు వయసు మళ్ళిన స్థితిలో నీ భార్య అయినటువంటి, నీ ప్రథమ భార్య అయినటువంటి శారా ద్వారానే నీకు సంతానము కలుగుతుంది నాయన అని చెప్పాడు. దేవుని మాట ప్రకారము ఆ స్త్రీ గర్భం ధరించింది. దీన్ని ఎంతగా వక్రీకరించాలో, ఎంతగా వక్రీకరిస్తే ఒక విషయం మీద, ఆ విషయం జరిగిన సందర్భం మీద, ఆ సందర్భంలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వ్యక్తుల మీద మనుషులకు రోత పుట్టాలో అంతగా ప్రయత్నం అనేది ఇక్కడ జరిగిందనమాట. ఏమని చెప్తున్నారు చూడండి, పరమేశ్వరుడును శారాయు కాక మూడవ వాడు ఎవడైనాను గర్భస్థాపకుడుగా ఉన్నాడా? అంటే ఆయన ఉద్దేశంలో దేవుడు, దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు, పరమ దయామయుడు, పరమ పిత, పరమ దేవుడు, మహాదేవుడు, ఆయన ఒక స్త్రీకి గర్భాన్ని కలగజేసినట్టుగా చెప్తున్నాడు. ఇంకా మూడోవాడు ఎవరు అక్కడ లేదండి, వీళ్ళిద్దరే ఉన్నారు, వీళ్ళు ఇంకెట్లా జరుగుంటుంది మీరు చెప్పండి అని ఒక పెద్ద మనిషిలాగా అడుగుతున్నాడు అనమాట. ఎంత నిర్లక్ష్యంగా ఒక మతం మీద మసిపోయటానికి ఏ మాత్రం సంకోచించకుండా రోత భాషను ఉపయోగించి అంతకంటే సభ్యత లేని విధానంలో ఈ ఆరోపణ చేసినట్టుగా మనకు తెలుస్తోంది.
అరే, ఇలాంటి సంఘటనలు హైందవ మతంలో లేవా? దేవుళ్ళు మీకు బిడ్డలు కలుగు కాక అని ఏ భక్తుడికి అక్కడ వరాలు ఇవ్వలేదా? వాళ్ళకి బిడ్డలు అక్కడ కలగలేదా? కానీ ఎవరు కూడా దాన్ని ఇంత వక్రీకరించి, ఇంత రోత పుట్టేటువంటి, ఇంత అసహ్యత కలిగేటువంటి విధానంలో దాన్ని మాట్లాడటం అనేది ఎవరమైనా సహించగలమా? మీరు మాటలు అనడానికి క్రైస్తవులు చాలడం లేదు, క్రైస్తవ సమాజం చాలడం లేదు, అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు చాలడం లేదు. పైగా వారి యొక్క మనోభావాలకి, వారి యొక్క జీవితాలకి, వారి యొక్క విశ్వాసాలకి ఆధారంగా ఉన్నటువంటి, కేంద్రీకృతంగా ఉన్నటువంటి దేవుడి మీదనే మీ దాడి జరిగిందంటే, మీరు నిజంగా మీరు ఎటువంటి బాధ పెట్టకుండా ఇతరులని సత్యాన్ని మాత్రమే అక్కడ చాటి చెప్పాలి, సత్యం యొక్క అర్థాన్ని మాత్రమే మేము ప్రకాశము చెయ్యాలి అని మీరు చెప్పిన మాట, అది ఎంత అబద్ధమో, అది ఎంతటి పెద్ద అబద్ధమో ఈ ఒక్క సమీక్షని వింటే చాలన్నమాట. కన్నీళ్ళు వస్తుంది, కడుపులో మంట వస్తుంది, వేదన వస్తుంది, ఒకలాంటి చివరికి అసహ్యం పడుతుంది అనమాట ఇది వింటే. ఒక భక్తురాలికి దేవుడు తన శక్తి చేత ఒక బిడ్డను కలుగజేయలేనటువంటి సామర్థ్యం లేనివాడుగా దేవుడు ఉంటాడా? దేవుడిని సర్వశక్తిమంతుడు అంటాము, ఆయన సర్వసమర్థుడు అంటాము. ఆయన ఒక్క చిన్న శిశువుని, ఒక స్త్రీ నాకు సంతానము లేదు అని రోధించి విలపించే స్త్రీకి ఒక బిడ్డనివ్వలేని దేవుడుగా ఉంటాడా? ఆ కుటుంబానికి ఒక వారసుని ఇవ్వలేని దేవుడుగా ఉంటాడా? ఎంత ఘోరమైన ఆరోపణ! మీరు ఆలోచించండి. ఎంత హృదయాన్ని వేదన కలిగించే ఆరోపణగా చూడండి. ముందేమో మేము ఎవరిని బాధించడానికి కాదు, కేవలము సత్యాన్ని ప్రకటించడానికి, అసత్యాన్ని ఖండించడానికి మాత్రమే అని చెప్పిన వ్యక్తి లోపలికి వచ్చేటప్పటికి ఇది 21వ సమీక్షగా ఉంది. సత్యార్థ ప్రకాశంలో పేజీ నెంబర్ 427లో మీరు దాన్ని చూడొచ్చు. చరాచర జగత్కారకుడైనటువంటి సర్వేశ్వరుడికి, సర్వ సృష్టికర్తకి ఒక సంతానం లేనటువంటి ఒక భార్యాభర్తకు ఒక శిశువునిచ్చేటువంటి శక్తి కూడా లేదని భావిస్తున్న ఈ స్వామీజీని ఏం చెప్పగలం? చాలా మంచిగా వివరించారండి. అయితే ఇంకొక ప్రశ్న అదే పుస్తకం నుంచి. వీరి బైబిల్ నందు లక్షల కొలది విషయములు ఖండింపదగినవి, వాని నుండి కొన్నిటిని మాత్రమే అందరకు బోధపడుటకు ఇందు ఉదహరించి ఉన్నవాడను. ఇంతటితోనే బుద్ధిమంతులు అధికముగా ఊహించి తెలుసుకొనగలరు. ఈ బైబిల్ నందు కొన్ని మాటలు మాత్రము గాక తక్కినవన్నీయు మిథ్యోక్తులే నిండి ఉన్నవి అని 133వ సమీక్ష పేజీ నెంబర్ 462, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనాన్ని ఇచ్చారండి. అది నేను ఒకసారి చదువుతాను, దాన్ని మీరు వివరణ ఇవ్వండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దీనిపై మీ సమాధానం? క్రైస్తవులు అందరూ కూడా ప్రభువు అవతరించింది ఎంత నిజమో క్రీస్తు రెండవ రాకడను అంతగా విశ్వసిస్తారన్నమాట. క్రీస్తు రెండవ రాకడకై క్రైస్తవులందరూ నిరీక్షిస్తూ ఉన్నారు. ఆ రెండవ రాకడలో ఆయన మానవాళికి తీర్పు తీరుస్తారని విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చు, స్వీకరించిన వారు కావచ్చు, తృణీకరించిన వారు కావచ్చు, అందరికీ కూడా ఆయన ఆ రోజు తీర్పు తీరుస్తారని, అలాగే మన క్రియలు చొప్పున, ఆ క్రియలు చొప్పున సిద్ధపరిచినటువంటి ఫలితం, జీతం అంటే ఫలితం, ఆయన వద్ద అది ఉంది అని, ఆయన వచ్చినప్పుడు ఆ రెండవ రాకడలో ఆ ఫలితార్థాన్ని మనకు అనుగ్రహిస్తారనేది క్రైస్తవులు 100కి 100 పాళ్ళు విశ్వసించేటువంటి ఒక గొప్ప విషయం అన్నమాట. అది బైబిల్ కూడా చాలా 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 వాక్యాలలో, చాలా చాలా పుస్తకాలలో, మరీ ముఖ్యంగా నూతన నిబంధనలో దీన్ని నొక్కి వక్కాణించడం జరిగింది. అది మన దయానంద సరస్వతి స్వామి గారికి ఎంత ఎకసెక్కాలకు గురైందంటే, ఆయన అంటున్నారనమాట, ఈ బైబిల్ నందు కొన్ని మాటలు మాత్రము కాక తక్కినవన్నీ మిథ్యోక్తులే నిండి ఉన్నవి అంట. అంటే ఏమిటట?
ఈ బైబిల్లో కొన్ని మాటలు మాత్రం పర్వాలేదంట. అది ఎట్లా ఆయన ఒప్పుకున్నారు. స్వామి గారు మీకు శతసహస్ర వందనాలండి ఆ మాటకి. మిగిలినవన్నీ మిథ్యోక్తులంట, అబద్ధాలతో బైబిల్ నిండిపోయి ఉండాలంట. ఈ బైబిల్లో 66 పుస్తకాలు, అనేక వేల వేల భాషల్లో ఈ బైబిల్ ప్రింట్ అయి ఉన్నది. కోటాను కోట్ల జనం బైబిల్స్ని చదువుతున్నారు. కానీ ఒక్క స్వామీజీకి మాత్రం దీని నిండా మిథ్యోక్తులే కనిపించుట నిజంగా విచారకరం. మనమందరం కూడా స్వామీజీ ఇప్పుడు లేరనుకోండి, ఆయన అనుయాయులైతే ఇప్పటికీ ఉన్నారు కదా, వారందరి కోసం మనం ప్రార్థించవలసి ఉంటుంది. ఇలాగే ఇంకా చూడండి, ఇంతటితోనే బుద్ధిమంతులు అంటే దీన్ని నేను కూడా పూర్తిగా చదువుతాను ఆ సమీక్షని. వీరి బైబిల్ నందు, క్రైస్తవుల బైబిల్ నందు లక్షల కొలది విషయములు ఖండింపదగినవి కలవు. వాని నుండి కొన్నింటిని మాత్రమే అందరికీ బోధపడడం కొరకు 133 సమీక్షలుగా ఆయన ఇచ్చి ఉన్నారనమాట. అందులో అనేకమైన ఉదాహరణలు కూడా ఇచ్చి ఉన్నారు. ఇంతటితోనే బుద్ధిమంతులు అధికముగా ఊహించి తెలుసుకొనగలరు. ఈయన ఒకటన్నారు, బుద్ధిమంతులుగా ఉండేవాళ్ళు ఆ ఒకటిని 100 వేసుకొని తెలుసుకోవాలని స్వామి గారు వాంఛిస్తున్నారు, ఆశిస్తున్నారు. బైబిల్లో ఉన్నవే 66 పుస్తకాలు. బైబిల్లో ఉన్న వాక్యాల సంఖ్య ఎంత, పదముల సంఖ్య ఎంత అని తీసుకున్నప్పుడు లక్షల కొలది ఖండించవలసిన సమాచారము, విషయాలు ఎలా ఉంటాయి అంటే ఒక మతాన్ని ఆయన ఎంత తగ్గించి చూడటానికి ప్రయత్నిస్తున్నారంటే, మనం మామూలుగా ఊసుపోకకి ఏదైనా మాట్లాడేటప్పుడు చెప్తామన్నమాట, నీ దగ్గర 1,00,000 తప్పులు ఉన్నాయి, లే పో బాబు అంటాం. 1,00,000 తప్పులు ఏంటి చెప్పు అంటే, ఆ మనిషి గురించి మనం లెక్కబెట్టి 100 కూడా చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. అలా ఉంది తప్ప ఇదేమైనా పనికొచ్చేటట్టుగా ఉందా? లక్షల కొలది విషయములు ఖండింపదగినవి కలవు. మరి లక్షల కొలది విషయాలు ఖండింపదగినవి కలిగినప్పుడు నువ్వు ఒక్క 133 మాత్రమే ఎందుకు ఆరోపణలు చేసి ఊరుకున్నారు? కనీసం ఒక 50,000 చేసి ఉండాల్సింది కదా. ఎంత బాధాకరమైన విషయం కదా. ఒక మతాన్ని, ఆ మతం వచ్చి మనస వాచ కర్మణ విశ్వసించేటువంటి ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని ఆయన ఎంత తక్కువగా అసలు ఎలా మాట్లాడుతున్నారంటే, ఏదో గప్పాలు కొడతారంటారు చూడండి, అలా ఉందన్నమాట. నేను స్వామిని, నేను ఏమైనా చెప్పచ్చు, సమాజం నన్ను ఎదిరించే శక్తి సమాజానికి ఎక్కడుంది? ఈ క్రైస్తవ సమాజానికి మరీ ముఖ్యంగా అనుకున్నారో ఏమో నాకు అర్థం కాలేదు. ఆయన చెప్పిన ఈ మాటలు విన్నప్పుడు ఏ నిజ క్రైస్తవుడు హృదయం కూడా శోభించకుండా ఉండే సమస్య లేదు. వీరి బైబిల్ నందు లక్షల కొలది విషయములు ఖండింపదగినవి కలవు. ఎంతో బాధాకరమైనటువంటి ఈ యొక్క ఆరోపణకి వాళ్ళు కూడా విఘ్నత కలిగి మళ్ళీ ఆలోచించుకోవాలని నేను ఈ టీవీ స్టూడియో ద్వారా వారికి నేను విన్నవించుకుంటున్నాను. చెప్పాలంటే లక్షల కొలది ఖండింపదగిన విషయాలు ఉన్నటువంటి పుస్తకం గురించి దాన్ని విశ్వసించే మనం కూడా లక్షల కొలది గంటలు చెప్పుకోవచ్చు. కానీ స్టూడియోలో మనకంత టైం ఉండదు కదా. కాబట్టి ఇంకొన్ని విషయాలు చాలా క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మహర్షి గారి యొక్క మీరు ఆ సత్యార్థ ప్రకాశము ఆర్య సమాజం వారి పుస్తక విక్రయశాలల్లో దొరుకుతూ ఉంటుంది. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళు దాన్ని కొని ఆ కనీసం అట్లీస్ట్ ఆ 13వ అధ్యాయాన్ని అయినా చదవమని చెప్పి నేను నా క్రైస్తవ సహోదరులను కోరుతున్నాను. అందులో స్వామి గారి భాషా కౌశల్యము, భావావేశము, ఆ కలము యొక్క స్పీడు, వక్రత, బెమ్మిని తెమ్మించేసే చతురత, ఆ తర్క ప్రావీణ్యతని మనం చక్కగా చూడొచ్చు. అంతేకాదు, నేను చాలా గొప్ప పండితుణ్ణి, హైందవ మతానికి నేనొక ముఖ్య నాయకుడిని, నన్ను ఎవరేం అనగలరు అనేటువంటి ఒక వ్యవహారం, అహంకారపూరితమైనటువంటి ఒక వ్యవహారం స్వామి యొక్క మాటల్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ పుస్తకములో ఉండేటువంటి సంగతులు మన క్రైస్తవ సోదరులకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ దీన్ని మాత్రం 140 సంవత్సరాల నుంచి మన వాళ్ళు
భరిస్తూనే ఉన్నారు. మరి ఎందుకు భరిస్తున్నారో నాకు తెలియదు. అలాగే మహర్షి గారు ఈ 133 సమీక్షల్ని ఇక్కడ సమీక్షించడానికి టైం సరిపోదు కాబట్టి మనం ఏదో 1, 2 తీసుకున్నాము. దీన్ని నేను కొంచెం ఆ, ఒక సమ్మరీ లాగా చెప్తాను. నేను మహర్షి గారు ఎలాంటి మాటలు ఉపయోగించారంటే, వేదాలలో చెప్పబడిన పరమేశ్వరుని నమ్మడమే క్రైస్తవులకు శ్రేయస్కరము, అప్పుడే వారి జన్మలు సఫలమవుతాయి అంటూ వేద మతమును స్వీకరింపుడి అనే వరకు వెళ్ళాడు. మనము క్రైస్తవులు రోడ్లోకి వెళ్ళి ఒక పాంఫ్లెట్ ఇచ్చి, దేవుడు చాలా దయాళుడు, ఈయన మానవుల పాపాలను పరిహరిస్తాడు, అయ్యా మీ జీవన విధానాన్ని మార్చుకోండి, మంచి మార్గంలోకి మరలండి, దేవుని యొక్క కృప మీకు దొరుకుతుంది అని ఒక చిన్న కరపత్రిక ఇస్తేనే క్రైస్తవుల మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి. కానీ ఇక్కడొచ్చి మన స్వామీజీ ఏమని చెప్తున్నారు, మీ జన్మలు, క్రైస్తవుల జన్మలు సఫలమవ్వాలి అంటే వేద మతమును స్వీకరింపుడి అనే వరకు ఆయన వెళ్ళాడు. అంటే నాకు తెలిసి స్వామి గారికి ఏమన్నా వేరే రాజ్యాంగం అనేది ఒకటి రాయబడిందో ఏమో తెలియదు. మతం మార్చే హక్కు ఆయనకి ఎలా ఉందో కూడా నాకు అర్థం కావటం లేదు. ఇలాంటి వాక్యాలను ఆయన పదే 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 ఈ పుస్తకంలో వాడారు. మీరు అనొచ్చు 140 సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకం కదా, దీన్ని ఇప్పుడు మనం దాన్నంత విలువ ఇచ్చి దాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా అని చాలా సహజంగానే మనకు ఆ డౌట్ కూడా రావచ్చు. కానీ 140 సంవత్సరముల కింద రాయబడినటువంటి పుస్తకమే అయినప్పటికీ ఈనాటికి దాన్ని వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రింట్ చేసి వారి పుస్తక విక్రయశాలల్లో పెట్టి అమ్ముతూనే ఉన్నారు. ఆ భావము, ఆ భాష, ఆ పుస్తకము, దానిలో ఉన్నటువంటి విషయము 140 సంవత్సరాలుగా క్రమంగా సమాజంలోకి అది విస్తరిస్తూ వ్యాపిస్తూ క్రైస్తవ్యాన్ని విక్రిస్తూనే ఉన్నది. చివరగా ఇంకొక ప్రశ్న అండి. సత్యార్థ ప్రకాశం వంటి పుస్తకములు ఎన్నో చలామణిలో ఉన్నాయి. అయితే క్రైస్తవులకు మీరు చెప్పే హేతువు ఏంటో కొంచెం తెలియచేయగలరు? తప్పకుండానండి. క్రైస్తవ సోదరులని, క్రైస్తవ సమాజాన్ని ఈ దేవదూషణ సాహిత్యం యొక్క దాడి నుంచి మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మన విశ్వాసాలను కూడా మనము పరిరక్షించుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. మన భావి తరాలకు ఇటువంటి దేవదూషణ సాహిత్యపు దాడి, తాకిడి లేకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం మనం అందరం. ఇప్పుడు ఒక 2 మాటలు మాత్రమే నా క్రైస్తవ సహోదరులకు చెప్తాను. నా ప్రియమైన సహోదరులారా, తప్పకుండా మనం ఈరోజు మేల్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సమాజం యొక్క స్థితిగతులను పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ భరత గడ్డపై జన్మించిన మనందరికీ కూడా భారతీయ రాజ్యాంగం మీద హక్కు ఉంది. భారతీయ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇవ్వబడినటువంటి హక్కులన్నిటికీ మనం కూడా వారసులమే. ఇది మన హక్కు, అంతేగాని ఎవరి దయా భిక్ష కాదు. మనం భిక్షం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. మన ఆధ్యాత్మిక విశ్వాసాలను, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. అలాగే ప్రభువుని గురించి ప్రార్థిస్తూ, ప్రభు మనకిచ్చినటువంటి అనేకమైన నైతిక బోధనలను అనుసరిస్తూ మనం ముందుకు సాగుదాం. భావితరాల భవిష్యత్తు కొరకు ఇటువంటి పుస్తకాలకు సమాధానాలు ఇవ్వడమే కాదు, ప్రశ్నించడము నేర్చుకుందాం. మమ్మల్ని ఎందుకు అన్నారు, మా పుస్తకంలో లేని విషయాలను మీరు ఎందుకు రాస్తున్నారు, అయ్యా మీరు గొప్పవారే కానీ మీరు ఇలా రాయడం మంచిది కాదు అని చెప్పడం వరకు మనం వెళ్ళి తీరాలి. అపోహలని సరిదిద్దవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఈ అవమానాన్ని ఎదిరించే బాధ్యత కూడా మనకే ఉంది. అబద్ధాలను ఖండించడం, అసంబద్ధాలను ఎండగట్టడం, ఈ పని కూడా మనమే చేయాల్సి ఉంది. అంతేకాక కేవలం ఓటు వేసే ఓటర్లుగా మాత్రమే కాదు, సామాజిక ఆధ్యాత్మిక హక్కులను, స్వేచ్ఛా స్వతంత్రాలను భారతీయ పౌరుల వలె, అందరు భారతీయుల వలె అనుభవించుటకు మనం కూడా అర్హులమని, హక్కు గలవారమని మనం తెలుసుకోవాలి. బిక్కుమంటూ పరదేశుల వలె జీవించడం ప్రభు మనకు నేర్పలేదు. ప్రభు తన శక్తి గల ఆత్మనే మనకిచ్చున్నారు కానీ పిరికితనము గల ఆత్మను మనకివ్వలేదు. మిషనరీల రక్తంతో, స్వేదంతో, అలాగే ఈ భరత భూమి ఎన్నడో అభిషేకింపబడి ఉంది.
భారతదేశంలో విద్య, వైద్య, సేవా రంగాలు క్రైస్తవుల మిషనరీ సేవా సహకారములతో మొగ్గతొడిగి పుష్పించి అనంతంగా ఈనాడు ఫలిస్తూ ఉన్నాయి. భరతఖండం ఆనాడు ఆలాపించిన అస్పృశ్యత గీతం, అంటరానితనం అనేటువంటి గీతము ఈరోజు సంగీతం, సాహిత్యం మారి చైతన్య గీతికగా వినిపిస్తోంది. కీడు తలంచే, కీడు చేసే దుష్టులం మనం కాదు. సేవతో, ప్రార్థనతో, పరిశ్రమతో, ప్రేమతో భారతీయతను సుసంపన్నం చేసే శ్రీ యేసుక్రీస్తు బిడ్డలమని శిరస్సెత్తి సగర్వంగా చాటుదాం. చాలా కృతజ్ఞతలండి. ఎంతవరకు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని మాత్రమే ప్రకటించాలని, అబద్ధాలను ఎక్కడైనా ఆపాలని చెప్పి ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరిట మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. డాక్టర్ హేమలత గారు మీకు వందనాలు. మీరు నాకు ఇప్పటి వరకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ స్టూడియోకు నన్ను పిలిచి మీ సమయాన్ని కూడా ఇక్కడ వ్యయపరిచి కొన్ని మంచి మాటలు ప్రజలకి అందించడానికి, మన క్రైస్తవ సహోదరి సహోదరులకు ఇతరత్ర ఇటువంటి విషయాల మీద, సత్యం మీద ఆసక్తి ఉన్నవారికి కొన్ని మాటలు వినిపించడానికి నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.